విద్యార్థుల మానసిక వికాసానికి క్రీడలు చాలా అవసరమని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అధికారి జూన్ గాలియట్ పేర్కొన్నారు. సీతమ్మధర అర్జున్ షూటింగ్ అకాడమీలో జరిగిన షూటింగ్ క్రీడా పోటీలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై వివిధ కేటగిరీల్లో విజేతలకు మెడల్స్ అందజేస్తారు. ఈ పోటీల్లోని పలు విభాగాల్లో విజేతలైన సుహాష్, పేపకాయల సాయి కౌశిక్, రతన ఎమ్మి, సాయి కౌశిక్, వేదాంగ్, నాగసాయి దేవర్ష్, హర్షిత్, కార్తికేయ, హన్లీమాల, సాయి తన్మయి, లక్ష్మీ, స్వాతి తదితరులు పాల్గొన్నారు. Vizag district for Miss Sri of Topex Academy. Boxer also. She's boxer. Next in the list we have and today we have around 5 districts participating in this event for air rifle for men and youth 10 meter event, where we have around 80 participants taking part in the event very actively. Last year we have around 50 participants, but this year it has increased to 80. That shows the interest of the parents and the shooters in this sport. This event is basically conducted to encourage the students and make them understand the upcoming competition level, expertise required, and the other performance requirements in terms of the rules and regulations, and understand the competitive level required in handling the pressure. And it is, I'm sure the students got the necessary inputs as well as the experience in how to handle themselves in the upcoming competitions. And thank you so much. And lastly, I also thank the media people. District Sports Officer, District Sports Authority విశాఖపట్నం నుంచి ఈనాడు ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. 2017లో ఫస్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అకాడమీ పెట్టినప్పుడు అది ఫస్ట్ టైం రైఫిల్ షూటింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అకాడమీ ఓపెనింగ్ ఆఫ్ అకాడమీ అప్పుడు సాంస్కృతిక గ్లోబల్ స్కూల్లో మాకు అప్పుడే తెలిసింది, అంటే దిస్ ఈజ్ అ వెరీ పాపులర్ స్పోర్ట్, చాలా అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ స్పోర్ట్, చాలా పాపులర్ స్పోర్ట్ ఒకరోజు అవుతుందని. అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చి చూసినప్పటికీ చాలా సంతోషంగా ఉంది. 5 జిల్లాల నుంచి వచ్చారు, అంటే మొత్తం ఉన్న 21 జిల్లాలు కూడా అందరూ ఆల్మోస్ట్ సెక్రటరీ చెప్పినట్టు ప్రతి జిల్లాలో కూడా కాంపిటీషన్ ఉంది. బట్ ఇప్పుడు ఈ కోస్టల్ జిల్లాలో మాత్రం వీళ్ళు మెయిన్ ఈ కాంపిటీషన్ పెట్టడం కారణం ఎందుకంటే కొంచెం చాలామంది కొత్త పిల్లలు ఉన్నారు. సో కొత్త పిల్లలు జిల్లాలన్నీ ముందుకు వస్తున్నారు ఈ కాంపిటీషన్లో. వాళ్ళకి కొంచెం కాంపిటీషన్లో అట్లా పార్టిసిపేట్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవాలి, ఇక్కడ వాడిన ఎక్విప్మెంట్ అట్లా ఉంటుందో అవన్నీ వాళ్ళకి తెలుసుకోవాలని చెప్పి. సో బేసిక్లీ ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ కాంపిటీషన్. అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి, అంటే ఒక వేరే స్థాయికి వెళ్ళాలంటే కొన్ని గేమ్స్కి వేరే రెగ్యులేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. ఇప్పుడు రైఫిల్ షూటింగ్కి వచ్చినప్పటికీ జస్ట్ చాలామంది అనుకుంటారు జస్ట్ అక్కడికి వెళ్ళి ఏటో ఒక గన్ తీసుకొని చేయడం కాదు. దానికి నేర్పించడం ఒక క్రీడాకారుకి చాలా అదేంటంటే ఫోకస్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, అవన్నీ ఉండాలంటే వీళ్ళు అలాగే చేయాలంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు, వీళ్ళందరూ ఇక్కడ ఆడుతున్నారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం వస్తుంది ఏంటంటే నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వీళ్ళందరూ కొంచెం ప్రిపేర్ అయ్యి ఆ పెద్ద స్టేజ్లోకి వెళ్ళి, ఎందుకంటే అది హైదరాబాద్లో జరుగుతుంది ఇన్ ద రైఫిల్ షూటింగ్ ఎరీనాలో, వాళ్ళందరికీ ఒక అవగాహన ఉంటుందన్నమాట. అంటే ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత హౌ డు వి ఫేస్ ద కాంపిటీషన్, ఏ విధానంగా మనం చేయాలని ఆ ధైర్యం కూడా వస్తుంది. అండ్ ఐ కంగ్రాచులేట్ ద స్టేట్ సెక్రటరీ, అదే విధానంగా డిస్ట్రిక్ట్ సెక్రటరీ కూడా ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్నప్పటికీ మాత్రం ఆన్ బిహాఫ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ విశాఖపట్నం మేము ఒక మెసేజ్ చాలా క్లియర్గా చెప్తున్నాం. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ప్రతి ఒక్క అసోసియేషన్తో కూడా కలిసి మేము అంటే కలిసి ఒక కుటుంబంలో, బికాజ్ ఎందుకు ఉండి అసోసియేషన్ ఉంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ లేకపోతే ఉండి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఉండి అసోసియేషన్ లేకపోతే ఇద్దరు కలిసి